బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో బీచ్ రిసార్ట్స్ నిర్వాహకులు యజమానులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ సముద్రంలో అలల ఉధృతిలో చనిపోతున్నారని, ఈ సంఘటన జరుగుతుందని తెలిపారు. వీటికి మమ్మల్ని బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవడం మమ్మల్ని వేదనకు గురి చేస్తుందని తెలియజేశారు. మా వద్ద అన్ని రకాల ప్రమాదాలను నివారించే సాధనలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా శాసనసభ్యులు, అధికారులు మా బాధల్ని పట్టించుకోవాలని అన్నారు. దీంట్లో శ్రీకాకుళం దగ్గర తీసుకొని మన కోస్టల్ ఏరియా అంతవరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ దగ్గరలో ఉన్న అన్ని రిసార్ట్స్ ని కూడా దీంట్లో మెంబర్షిప్ లో జాయిన్ చేస్తున్నాము. వైజాగ్ నుంచి కూడా చాలా మంది ఇందులో మెంబర్స్ ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, మన ఒంగోలు నుంచి ఉన్నారు, అట్లాగే మన చీరాలు కూడా అందరూ మెంబర్స్ అయ్యారు ఇందులో. ఈరోజు అట్లాగే మన అనుకోకుండా కొన్ని విపత్తులు సంభవించి మన చీరాల బీచ్ లో ఆ విపత్తు సంభవించడం వల్ల కొంతమంది ప్రాణ నష్టం జరిగింది. దాని మీద గవర్నమెంట్ వారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి లోకల్ గా ఎమ్మెల్యే గారిని అట్లాగే డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు మాతో పాటు కూర్చుని సమావేశం నిర్వహించి మేము బీచ్ లో తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలనే దాని మీద అందరం కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాన్ని సందర్భంగానే బీచ్ లో ఎక్కువలో తెల్లకుండా ఉండటానికి రెడ్ ఫ్లాగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే మేము కొన్ని చోట్ల డేంజర్ జోన్ బోట్స్, అట్లాగే స్విమ్మింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బోట్స్ ప్లే కార్డ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే 5 పాయింట్స్ గుర్తించాం మేము స్విమ్మింగ్ ఏరియాస్ కింద. ఆ 5 పాయింట్స్ లో కూడా గదే ఆల్రెడీ ఇప్పటికే చాలా సేఫ్ బీచ్ గా పేరుంది. పర్యాటకులు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇటీవల అనుకోకుండా వరుసగా ప్రమాదాలు జరగడం వల్ల ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలుగా బీచ్ మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల పర్యాటకులు రకరకాల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే దీని మీద అనేక అపోహలు కూడా నెట్లోనూ వాటిలోనూ ప్రచారం జరుగుతుంది. బీచ్ పూర్తిగా క్లోజ్ చేసేసారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అన్న విషయంలో. సో దీనికి వ్యాపారస్తులుగా మాకు, అలాగే లోకల్ పర్సన్స్ కి, పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు వాళ్ళతో కూర్చుని తక్షణంగా భద్రతా చర్యలు ఏమి ఏర్పాటు చేయాలనేది అడిగినప్పుడు ఒక 5 పాయింట్లలో మాత్రమే స్నానాలకు అనుమతించాలి. బీచ్ మొత్తం మన వాటర్ దగ్గర నుంచి పడుసుపైపాలెం వరకు 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. అంత దూరంలో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టలేం కాబట్టి ఒక 5 ప్రాంతాలు గుర్తించి అక్కడ మాత్రమే పర్యాటకుల్ని సముద్రంలోకి దిగే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు గౌరవ ఎమ్మెల్యే గారు. దానికి పోలీసు అధికారులు కూడా అంగీకరిస్తూ ఒక 5 పాయింట్లు వారే సెలెక్ట్ చేసి చూపించారు మాకు. సో 5 పాయింట్లు కూడా మేము ఒక్కొక్క పాయింట్లోనూ